అందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు మనం 'ద టేల్ ఆఫ్ కస్టర్డ్ ద డ్రాగన్' ఏదైతే ఉందో ఆ పాఠ్యాంశం అనేది 7th యూనిట్‌కి సంబంధించినటువంటి పోయెమ్ ఇది. దీనికి సంబంధించి మనం గ్లాసరీ అనేది చూద్దాం. ఆ తర్వాత లైన్ టు లైన్ ఇంగ్లీష్‌లో అండ్ యాజ్ వెల్ యాజ్ తెలుగులో రెండిట్లో కూడా మనం దీని యొక్క భావం, అర్థం అనేది తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. గ్లాసరీ 'ద టేల్ ఆఫ్ ద కస్టర్డ్ ద డ్రాగన్'. కస్టర్డ్ ద డ్రాగన్ అనమాట. ద టేల్ ఆఫ్ కస్టర్డ్ ద డ్రాగన్. ఇప్పుడు గ్రే కలర్ అంటే బూడిద రంగు, వ్యాగన్ అంటే బండి. ఇందులో రెడ్ వ్యాగన్ ఉంటుంది. దీంట్లో రెడ్ వ్యాగన్ అనేది ఉంటుంది. ఎర్రటి బండి ఒకటి ఉంటుంది ఈ కథలో. తర్వాత డ్రాగన్ అంటే ఏంటంటే తోక కలిగి నోటి నుండి మంటలు వెలువరించి ఒక భయంకరమైన జంతువు. దాన్ని డ్రాగన్ అంటాం. ఇది మస్టర్డ్ వచ్చేసి ఆవాలన్నమాట. కస్టర్డ్ అంటే సీతాఫలం. మన జనరల్గా కస్టర్డ్ యాపిల్ అనేసి అంటూ ఉంటాం. ఈ కస్టర్డ్ ఇంకోటి ఏంటంటే స్వీట్ ఒకటి ఉంది, తీపి పదార్థం. పాలు, గుడ్లు, పంచదార, ధాన్యం పిండితో తయారు చేసేటటువంటి ఒక తీపి పదార్థం అనమాట కస్టర్డ్ అనేది. అదొక స్వీట్ ఉంది. పర్సివల్ అనేది ఏంటంటే రిఫరెన్స్ ఒకటి ఉంది. ఈ పర్సివల్ ఎవరంటే వన్ ఆఫ్ ద లెజెండరీ నైట్స్ ఆఫ్ ది రౌండ్ టేబుల్ ఇన్ ఆర్థేరియన్ లెజెండ్. ఆర్థేరియన్ కథలు ఉంటే అందులో పర్సివల్ అనేటటువంటి ఒక యోధుడు ఉంటాడనమాట. నోబుల్ అండ్ హెరాయిక్ అతను, కానీ కొంత అమాయకుడును, ఇన్నోసెంట్ కూడా. అమాయకుడిలాగా ఉంటాడు అతను పర్సివల్. ఇందులో ఈ డ్రాగన్ కస్టర్డ్ ఏదైతే అతన్ని కూడా ఈ విధంగా పర్సివల్ అని చెప్పేసి ఎక్కిరిస్తూ ఉంటాడు. నువ్వు పర్సివల్వా అన్నట్టుగా అలా ఎక్కిరిస్తూ ఉంటాడు. వీక్ అనేది ఏంటంటే బ్లింక్. ఏదైతే ఇక్కడ ఎలక ఒకటి ఉంటుంది, దాని యొక్క నవ్వు గిగిలింగ్ని తెలియజేయడానికి వీక్ అనేది వాడతారనమాట. గ్రే మౌస్ ఒకటి ఉంటుంది, బూడిద రంగులో ఒక ఎలక ఉంటుంది. అది నవ్వినప్పుడు ఏంటంటే దాని గురించి చెప్పడానికి ఈ వీక్ అనేది. తర్వాత కట్లాస్, ఇది పైరెట్ తీసుకొస్తాడు ఒక కత్తి, వీళ్ళని వేసేయడానికి వస్తాడనమాట. ఇంక్ని, బ్లింక్ని, మస్టర్డ్ని, కస్టర్డ్ని, బెలిండాని ఏవైతే ఉన్నాయో తీసుకొచ్చేద్దామని 2 తుపాకులను ఒక పొడవాటి కత్తి తెచ్చుకుంటాడు. ఎల్ప్ అంటే ఇందులో మస్టర్డ్ ఏవైతే కుక్ ఉందో అది చేసేటటువంటి అరుపుని ఎల్ప్ అంటారు. స్నాటింగ్ లైక్ ఏ ఇంజిన్. స్నాటింగ్ అంటే జనరల్గా మనం గురక అనేసి అంటాం శబ్దం. జనరల్గా ఇంజిన్ చేసేటటువంటి శబ్దం, మనం రేజ్ ఇచ్చినప్పుడు చేసే శబ్దాన్ని ఇక్కడ స్నాటింగ్ లైక్ అన్ ఇంజిన్ అనేసి ఇవ్వడం అయితే జరిగింది ఈ పోయంలో. డంజన్ అంటే చెరసాల. తర్వాత క్లాటర్ అంటే కటకట శబ్దం, చప్పుడు చేయడం. క్లాంక్ అంటే లోహపు గొలుసుతో వచ్చేటటువంటి ధ్వని, అంటే ఏదైనా లోహం కింద పడితే వచ్చేటటువంటి శబ్దం అనమాట క్లాంక్ అంటే. క్లాటర్ అంటే కటకట శబ్దం. స్క్విమ్ అంటే మెలికలు తిరగడం. ఇందులో ఏంటంటే డ్రాగన్ తన తోకని అటు ఇటు కొట్టుకుంది అనమాట. అప్పుడు చాలా కింద పడిన శబ్దాలు కానివ్వండి, అవన్నీ శబ్దాలు వస్తూ ఉంటాయి. ఇనుప ఏదైతే రాడ్డు గనక ఊసలు తగిలితే ఎలాంటి శబ్దం వస్తుందో అలాంటి శబ్దం వస్తుందని చెప్పడం అయితే జరిగింది. క్లాటర్ అండ్ క్లాంగ్, గలగల చప్పుడు. గ్రోగ్ అంటే నీళ్లు కలిపిన బ్రాందీ. ఇది ఏంటంటే పైరెట్ తెచ్చుకుంటాడు. దీన్ని ఒక్కసారి చూడంగానే నోరెళ్ళ పెడతాడు. ఒక గుటకేసి వేసేద్దామని చూస్తే ఈ యొక్క కస్టర్డ్ ద డ్రాగనే పైరెట్ని మింగేయడం జరుగుతుంది. జైరేట్ అంటే స్పిన్ రౌండ్, ప్రదక్షిణాలు చేయడం, చుట్టూ తిరగడం. ఫ్లస్టర్డ్ అంటే కంగారు పడ్డం. ఇది చెప్పిద్ది అనమాట, అరే మేము అనవసరంగా కంగారు పడ్డాం, కుక్క ఇవన్నీ చెప్తాను, అనవసరంగా మేము కంగారు పడ్డాం, లేకపోతే నీకన్నా ధైర్యంగా ఉండేవాళ్ళం అనేసి. ఇక మనం ద టేల్ ఆఫ్ కస్టర్డ్ ద డ్రాగన్, దీన్ని స్టాంజా వైజ్గా ప్రతి లైన్ కూడా మనం ఇప్పుడు చూద్దాం. బెలిండా లివ్డ్ ఇన్ ఏ లిటిల్ వైట్ హౌస్. బెలిండా అనే అమ్మాయి ఉంది. ఈ అమ్మాయి ఏం చేస్తుంది అంటే ఒక వైట్ హౌస్ ఉంది, ఆ వైట్ హౌస్లో ఉండేదన్నమాట. బెలిండా ఈజ్ ద మెయిన్ క్యారెక్టర్. ఈ అమ్మాయి మెయిన్ క్యారెక్టర్ ఈ కథకి. ఈ అమ్మాయికి పెంపుడు జంతువులు ఉంటాయి. ఇంకు, బ్లింకు, మస్టర్డ్, కస్టర్డ్ అనేసి ఒక రెడ్ వ్యాగన్ బండి కూడా ఉంటుంది. షీ లివ్స్ ఇన్ ఏ స్మాల్ వైట్ హౌస్. చిన్న వైట్ హౌస్లో ఉంటుంది. విత్ ఏ లిటిల్ బ్లాక్ కిటెన్. ఈమెకి ఒక పిల్లి కూను ఉంటుంది, ఒక చిన్న పిల్లి ఉంటుంది. ఎలా ఉంటుంది? నల్లగా ఉంటుంది. అందుకని దీనికి ఏం పేరు అంటే ఇంక్ అని పేరు. అండ్ లిటిల్ గ్రే మౌస్ ఉంటుంది, దాని పేరేమో బ్లింక్ అనమాట. ఇంకు, బ్లింకు, కుక్క పేరేమో మస్టర్డ్. బెలిండా హ్యాస్ బ్లాక్ కిటెన్ అండ్ గ్రే మౌస్ యాజ్ పెట్స్. పెంపుడు పిల్లి, పెంపుడు ఎలక ఉన్నాయి.
అండ్ లిటిల్ ఎల్లో డాగ్, దీని పేరు ఏంటంటే మస్టర్డ్. ఓ ఏ లిటిల్ రెడ్ వ్యాగన్, వ్యాగన్ అంటే బండి అనమాట, బండి ఉంటుంది, ఓ ఎర్రటి బండి అనేది ఉంటుంది. షీ ఆల్సో హ్యాజ్ ఏ ఎల్లో డాగ్ అండ్ రెడ్ వ్యాగన్, ఎల్లో పచ్చటి కుక్క ఉంది, అలానే ఒక ఎర్రటి బండి అనేది ఉంది బెలిండాకి. అండ్ రియాలియో, ట్రూలియో, లిటిల్ పెట్ డ్రాగన్, నిజంగానే వీళ్ళ దగ్గర ఏముందంటే డ్రాగన్ ఉంది. డ్రాగన్ అంటే సామాన్యం కాదు, నోట్ నుంచి ఏమొస్తుంది, నిప్పులు వస్తూ ఉంటాయి, ముక్కుల్లో నుంచి పొగలు వస్తూ ఉంటాయి. అడిషనలీ షీ హ్యాజ్ ఎ స్మాల్ పెట్ డ్రాగన్ డిస్క్రైబ్డ్ హ్యూమరస్లీ యాజ్ రియాలియో ట్రూలియో. యాక్చువల్గా దాన్ని ఏంటంటే రియాలియో ట్రూలియో, నిజంగానే యాక్చువల్గా అది అలా బిహేవ్ చేయదు. ఎలా బిహేవ్ చేస్తుంది, ఒక పిరికి దానిలాగా. ఈ కుక్కకున్న ధైర్యం లేదు, ఆ పిల్లికున్న ధైర్యం లేదు, ఆ ఎలక్కున్నటువంటి ధైర్యం కూడా లేదు ఈ లిటిల్ పెట్ డ్రాగన్కి. అందుకని రియాలియో ట్రూలియో, నమ్మండి నిజంగా ఒక పెట్ డ్రాగన్ కూడా ఉంది అనేసి చెప్పడం అయితే జరుగుతుంది. రెండో స్టాంజాకి వచ్చేసాం. నౌ ద నేమ్ ఆఫ్ ద లిటిల్ బ్లాక్ కిటెన్ వాజ్ ఇంక్. నల్లగా ఉండేటటువంటి ఆ పిల్లి పేరు ఏంటంటే ద బ్లాక్ కిటెన్స్ నేమ్ ఈజ్ ఇంక్, ఇంక్ అనమాట దాని పేరు. అండ్ ద లిటిల్ గ్రే మౌస్, ఒక ఇది బూడిద రంగులో ఉండేటటువంటి ఎలక కూడా ఉంది. షీ కాల్డ్ హిమ్ బ్లింక్. ఈ బెలిండా ఏమని పిలుస్తుంది అంటే ఆ ఎలక పిల్లని ద గ్రే మౌస్ నేమ్ ఈజ్ బ్లింక్, బ్లింక్ అని పిలవడం అయితే జరుగుతుంది. ఇప్పుడు 7th లైన్. అండ్ ద లిటిల్ ఎల్లో డాగ్ వాజ్ యాజ్ షార్ప్ యాజ్ మస్టర్డ్. మనం ఆవాలు, ఈ ఆవు గింజలు అని పిలుస్తూ ఉంటాం. మస్టర్డ్ అంటే కుక్క పెట్టిన చాలా షార్ప్ అనమాట ఈ కుక్క. ఈ కుక్క ఎలా ఉంటుందంటే ఎల్లో డాగ్ అనమాట. ఎల్లో డాగ్స్ నేమ్ ఈజ్ మస్టర్డ్. ఆ పసుపచ్చటి కుక్క పేరు ఏంటంటే మస్టర్డ్, సజెస్టింగ్ ఈజ్ షార్ప్ అండ్ లైవ్ లైక్ మస్టర్డ్. మస్టర్డ్ లాగా చాలా షార్ప్గా ఉంటాడు, షార్ప్గా పరిగెడతాడు అనమాట. పైరేట్ వచ్చినప్పుడు ఏమాత్రం ఆలోచించకుండా షార్ప్గా బేస్కి వెళ్ళిపోతాడు, వెళ్ళిపోవడం జరిగింది భయపడి, అంత షార్ప్ అనమాట. బట్ ద డ్రాగన్ వాజ్ కవర్డ్. కానీ ఇక్కడ డ్రాగన్ ఏదైతే నిప్పులు జిమ్మే జీవి ఏదైతే ఉందో అది మాత్రం పిరికిది. అండ్ షీ కాల్డ్ హిమ్ కస్టర్డ్. కస్టర్డ్ అని పేరైతే పెట్టుకుంది, మస్టర్డ్ కస్టర్డ్. ద డ్రాగన్ నేమ్ ఈజ్ కస్టర్డ్ ఇండికేటింగ్ ఈజ్ కవర్డ్లీ నేచర్. అండ్ ఈ కస్టర్డ్ అని ఎందుకు పేరు పెట్టారంటే తనకున్నటువంటి పిరికితనం ఏదైతే ఉందో దాన్ని బట్టి. కస్టర్డ్ ద డ్రాగన్ హ్యాడ్ బిగ్ షార్ప్ టీత్. ఈ డ్రాగన్కి ఏదైతే నిప్పులు జిమ్మేటటువంటి జీవి ఉందో దానికి ఏం పేరు పెట్టారంటే కస్టర్డ్ అని పేరు పెట్టారు, ఎందుకంటే పిరికితనాన్ని సూచించడానికి. దీనికి ఏమున్నాయి, కస్టర్డ్ హ్యాస్ బిగ్ షార్ప్ టీత్, చాలా పొడవాటి పళ్ళు ఉన్నాయి అన్నమాట, పెద్దవి పొడవాటి పళ్ళు ఉన్నాయి. అండ్ స్పైక్స్ ఆన్ ద టాప్ ఆఫ్ హిమ్ అండ్ స్కేల్స్ అండర్ నీత్. దీనికి ఏంటంటే తల మీద దీనికి ఏంటంటే పొడుగాటి ఈ విధంగా వచ్చున్నాయి, దానికి ఈ విధంగా స్పైక్స్ ఉంటాయి ఆ యొక్క డ్రాగన్ మీద. అట్లానే దానికి రెక్కలు కూడా ఉన్నాయి. ఈ డ్రాగన్కి వచ్చేసి కొంచెం రెక్కలు కూడా ఉండడం జరిగింది. డ్రాగన్ అంటే ఎగురుతుంది, ఎగిరి నిప్పులు అయితే చిమ్ముతూ ఉంటుంది, ముక్కుల్లో నుంచి ఏమొస్తుంటే పొగలు వస్తూ ఉంటాయి. హ్యాస్ స్పైక్స్ ఆన్ ఈస్ బ్యాక్ అండ్ స్కేల్స్ ఆన్ ఈస్ అండర్ సైడ్. చెప్పుకున్నట్టుగా ఈ విధంగా పైన స్పైక్స్ ఇలా పొడుగ్గా వచ్చినటువంటి రెక్కలు అనేవి తనకైతే ఉన్నాయి. మౌత్ లైక్ ఏ ఫైర్ ప్లేస్, చిమ్నీ ఫర్ ఏ నోస్. ఈజ్ మౌత్ ఈజ్ కంపేర్డ్ టు ఫైర్ ప్లేస్. ఎట్లా అయితే నిప్పుల కుంపటి ఉంటుందో ఇళ్లల్లో చలి దేశాల్లో, ఆ విధంగా దీని యొక్క నోరు అనేది ఒక ఫైర్ ప్లేస్ అంటే నిప్పులు గక్కుతూ ఉంటుంది. అండ్ ఈజ్ నోస్ టు ఏ చిమ్నీ. తన ముక్కు ఏదైతే ఉందో దాన్ని చిమ్నీతో పోల్చారు, ఎందుకంటే ఎప్పుడు కూడా చిమ్నీ పొగ అట్లా వస్తూ ఉంటుంది. దీని ముక్కులో నుండి కూడా పొగ ఎప్పుడు కూడా అలా తుమ్మినా దగ్గినా కూడా ఏమొస్తుంది, పొగ వస్తుంది, దగ్గితే నిప్పులు అనేవి వస్తాయి. అండ్ రియాలియో ట్రూలియో డాగర్స్ ఆన్ ఈస్ టోస్. నిజంగా చెప్పేదేనండి, ఈ టోస్ ఆర్ లైక్ రియల్ డాగర్స్, బాకుల్లాగా ఉంటాయి దాని యొక్క వేళ్ళు. ఎంఫసైజింగ్ హిస్ ఫియర్సమ్ అపీరెన్స్. చూడడానికి చాలా భయంకరంగా ఉంటుంది ఈ డ్రాగన్. ఇక 4th స్టాంజాకి వచ్చేసాం. 13th లైన్. బెలిండా వాజ్ యాజ్ బ్రేవ్ యాజ్ బ్యారల్ ఫుల్ ఆఫ్ బియర్స్. బెలిండా ఈజ్ వెరీ బ్రేవ్. బెలిండా చాలా చాలా ధైర్యవంతురాలు. లైక్ ఇన్ టు ఏ హోల్ గ్రూప్ ఆఫ్ బేర్డ్స్. ఒక ప్యాక్ ఆఫ్ బేర్డ్స్, ఒక కట్టకట్టుకు వచ్చినా కానీ ఎలుగుబంట్లు వాటిని ఎదిరించగల సాహసవంతురాలు బెలిండా. కానీ బెలిండా పైరేట్ వస్తే మాత్రం హెల్ప్ 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 మాత్రం అరుస్తుంది అనమాట. అండ్ ఇంక్ అండ్ బ్లింక్ చేజ్ లయన్స్ డౌన్ ద స్టేజ్. ఇంక్ కానీ ఇంకెవరు, నల్లటి పిల్లి. బ్లింక్ ఎవరు,
బూడిద రంగులో ఉండే ఎలక ఆర్ ఆల్సో బ్రేవ్. ఇవి కూడా చాలా ధైర్యవంతమైనవి. చేసింగ్ లయన్స్, అసలు సింహాలనే అవి ఏం చేస్తాయంటే వెంట పడతాయి వాటెమ్మటే. సింహాలు వీటిని చూసి పాపం పరిగెడతాయంట, అంత ధైర్యంగా ఉంటాయంట ఈ ఇంక్ అండ్ బ్లింక్ అనేటటువంటి పిల్లి మరియు ఎలక. మస్టర్డ్ వాజ్ యాజ్ బ్రేవ్ యాజ్ టైగర్ ఇన్ ఏ రేజ్. మస్టర్డ్ అయితే అసలు చెప్పనక్కర్లేదు, ఒక పులే. కోపం వచ్చిందంటే మస్టర్డ్ ఈజ్ ఫియర్స్ అండ్ లైక్ అన్ ఎన్రేజ్ టైగర్. ఎప్పుడు కూడా అసలు బాగా కోపం ఉన్నటువంటి టైగర్ లాగా బిహేవ్ చేస్తూ ఉంటుంది మస్టర్డ్. కానీ పైరేట్ వచ్చినప్పుడు పొలో పరిగెత్తు, అసలు దాడిదాపుల్లోనే ఉండొద్దు అనేసి పరిగెడతాను అనమాట. బెలిండా అమ్మాయి మాత్రం హెల్ప్ హెల్ప్ అని అరుస్తుంది. మరి కాపాడింది ఎవరు చూద్దాం. పిరికోడైన కస్టర్డా, లేకపోతే భయమే తెలియని బ్లడ్ ఉన్న మస్టర్డా, ఇంకా బ్లింకా? బట్ కస్టర్డ్ క్రైడ్ ఫర్ ఎ నైస్ సేఫ్ కేజ్. కానీ ఇంత పెద్దదిగా ఉండి పొలుసులు రెక్కలు ఉన్నటువంటి ఇది ఏది డ్రాగన్, నిప్పులు కక్కే డ్రాగన్ ఏం అడుగుతుంది? కస్టర్డ్ డిస్పైట్ హీస్ అపీరెన్స్ ఈస్ కవర్డ్లీ, పిరికిదంట, అండ్ వాంట్స్ టు బి సేఫ్ ఇన్ కేజ్. నన్ను బోనులో పెట్టండ్రా రే, నేను సేఫ్గా ఉండాలిరా, నన్ను బోన్లో పెట్టండ్రా అని అంటుందంట డ్రాగన్. స్టాంజా 5. బెలిండా టికిల్డ్ హిమ్, షీ టికిల్డ్ హిమ్ అన్మర్సిఫుల్. మరి బెలిండా ఈ యొక్క డ్రాగన్ కస్టర్డ్తో ఎలా ఆడుకుంటుంది అంటే, బెలిండా టికిల్స్ కస్టర్డ్ రిలెంట్లెస్సీ. ఏ మాత్రం ఆగకుండా నిప్పులు కక్కినా సరే మనం అసలు ఏమాత్రం తగ్గవని దాన్ని ఊపిరాడనీయకుండా చెక్కిలకి ఎంత పెడతానే ఉంటుందంట బెలిండా. ఇంక్ బ్లింక్ అండ్ మస్టర్డ్ దే రూడ్లీ కాల్డ్ హిమ్ పర్సీవర్. ఇంక్ కానివ్వండి, బ్లింక్ కానివ్వండి, మస్టర్డ్. ఇంక్ అంటే ఎవరు? క్యాట్. బ్లింక్ అంటే ఎవరు? మౌస్. అండ్ మస్టర్డ్ అంటే ఎవరు? డాగ్. ఈ చాలా చాలా బండిలో కూర్చొని దీన్ని ఎక్కిరిస్తూ ఉంటారనమాట. ఏమనంటే పర్సీవల్ అని. అంటే నువ్వు చేతగాని అడిగిరు, నువ్వేమన్నా అనుకుంటున్నావా, నువ్వేమన్నా పర్సీవల్ అని? కాదు కదా, అంత సీన్ లేదు అనేసి ఇతన్ని ఎక్కిరిస్తూ ఉంటారనమాట. దే ఆల్ సాట్ లాఫింగ్ ఇన్ ద లిటిల్ రెడ్ వ్యాగన్. వీళ్ళంతా ఏం చేస్తారంటే దే లాఫ్ ఎట్ కస్టర్డ్. ఈ యొక్క డ్రాగన్ వైపు చూసి ఎప్పుడు కూడా ఈ రెడ్ వ్యాగన్లో కూర్చొని ఇలా ఎక్కిరిస్తూ ఉంటారు. అరే పిరికోడిరా, నీకన్నా మేం ధైర్యవంతం రా. ఆఖరికి పైరెట్ వచ్చిన తర్వాత కస్టర్డ్ కుమ్మిన తర్వాత దాన్ని పైరెట్ని నోట్లో వేసుకొని మింగేసిన తర్వాత కూడా ఏ మాటలు చెప్తారు? ఇంకు బ్లింకు మస్టర్డ్, వా నీకన్నా మేము చాలా రెట్లు ధైర్యవంతులం రా అనేసి. అంటే ఊరిక మాటలే, ఓన్లీ కోతలే, పైన పొట్టారం లోన లొటారం కూడా కాదు. ఈ చూడ్డానికి చిన్నయే, మళ్ళీ మాటలు మాత్రం పెద్ద పెద్దవి. మళ్ళీ ఆ ప్రాస. అట్ ద రియాలియో ట్రూలియో కవర్డ్లీ డ్రాగన్ దే మాక్ కస్టర్డ్స్ కవర్డైజ్. పిరికితనం. అరే పిరికోడివిరా, నువ్వు బోన్లోకి వెళ్తావా? నీ వయసు ఎంతో చెప్పరా? అరే నువ్వు చెప్పరా, నీకు బోను కావాలా నాయనా, నువ్వు పర్సీవల్ అనుకుంటున్నావు? ఇట్లా ఏడ్పిస్తూ ఉంటారనమాట ఇంకు బ్లింకు మస్టర్డ్ కస్టర్డ్ని. బెలిండా గిగిల్ టిల్ షీ షుక్ ద హౌస్. ఇలా ఏడ్పిస్తూ ఉంటే నువ్వు పర్సీవల్, నీ వయసు ఎంతో చెప్పు అంటుంటే బెలిండా నవ్వుతూ ఉంటుంది. ఆ నవ్వుకి బెలిండా లాఫ్ సో హార్డ్ ద హౌస్ షేక్స్. ఇల్లే వణికేదన్నమాట. బెలిండా నవ్వుకి ఇల్లే షేక్ అయిపోయి అటు ఇటు కదిలేది. అండ్ బ్లింక్ సెడ్ వీక్ విచ్ ఈస్ గిగ్లింగ్ ఫర్ ఏ మౌస్. ఇక బ్లింక్ కూడా అంటే మౌస్ అన్నమాట. బ్లింక్ అంటే మౌస్. ఎలా ఇలా నవ్వుతుంది వీక్ అని, దాని నవ్వు సౌండ్ అనమాట. అది నవ్వితే ఇలా ఉండిద్దంట, మనం అయితే హాహాహా అని నవ్వుతాం. ఇక ఎలక పిల్ల అయితే వీక్ అని నవ్వుతుందంట. ఇంక్ అండ్ మస్టర్డ్ రూడ్లీ ఆస్క్డ్ హిజ్ ఏజ్. ఇంక్ కానివ్వండి, ఇంక్ అంటే క్యాటు, మస్టర్డ్ అంటే డాగు, మాక్ కస్టర్డ్ బై ఆస్కింగ్ ఏజ్. ఏమ్మా నీకు బోను కావాలా? నీ ఏజ్ ఎంతో చెప్పు, నీ వయసు ఎంతో చెప్పమ్మా డ్రాగను. నువ్వు డ్రాగను, నువ్వు చూడు, నీ ఆకారం చూడు, ప్రాకారం చూడు అనేసి చెప్తా ఉంటే పాపం అదేం అనుకునేది కాదు. ఆఖరికి తాను పైరెట్ వస్తాడు, వాడిని చంపేసిన తర్వాత కూడా వీళ్ళు ఇలానే ముచ్చట్లు చెప్తుంటే అవును మీరే ధైర్యవంతులు, నాకు మీ అంత ధైర్యం లేదని చెప్తా ఉంటుంది. కానీ అసలు ధైర్యం ఉంది కస్టర్డ్కే. వెన్ కస్టర్డ్ క్రైడ్ ఫర్ నైస్ సేఫ్ కేజ్. ఇక కస్టర్డ్ ఎప్పుడు కూడా ఏం అడుగుతుంది? నాకు సేఫ్ మంచి జాగ్రత్తగా ఉండేటటువంటి బోన్లో పెట్టండి అయ్యా అని అడుగుతా ఉన్నప్పుడల్లా, నీ ఏజ్ ఎంతమ్మా? చిన్న బుజ్జి పిల్ల అనుకున్నావా నేను పెట్టడానికి? నీకు కేజ్ కావాలా, బోను కావాలా అని పర్సీవల్ అనుకున్నావు నువ్వు?
ఇట్లా అనుకున్నప్పుడల్లా వీళ్ళు నవ్వుకుంటా ఆట పట్టిస్తూ ఉంటారనమాట. స్టాంజా 7కి వచ్చేసాం. సడన్లీ దే హాడ్ ఏ నాస్టీ సౌండ్. వీళ్ళు ఒక పెద్ద డిస్టర్బింగ్ సౌండ్ని విన్నారు. దే హియర్ ఏ డిస్టర్బింగ్ సౌండ్. ఒక డిస్టర్బింగ్ సౌండ్ వచ్చింది. ఏంటది? అండ్ మస్టర్డ్ గ్రోల్డ్ అండ్ దే ఆల్ లుక్డ్ అరౌండ్. మస్టర్డ్ గ్రోల్స్. ఈ కుక్క ఏం చేసింది? గవ్వు అని అరిచిద్ది కదా, వచ్చినప్పుడు పళ్ళు చూపించిదిగా. ఎవ్రీవన్ లుక్స్ అరౌండ్ టు ఫైండ్ ద సోర్స్ ఆఫ్ ద నాయిస్. ప్రతి ఒక్కళ్ళు కూడా దే ఆల్ లుక్ అరౌండ్ అంటే ఎవ్రీవన్ లుక్స్ అరౌండ్ టు ఫైండ్ ద సోర్స్ ఆఫ్ నాయిస్. ఆ శబ్దం ఎటు నుంచి వచ్చిందో దాని వైపు చూడడం మొదలుపెట్టారు. ఇంకు బ్లింకు మస్టర్డ్. మ్యావ్ క్రైడ్ ఇంక్ అంటే పిల్లి మ్యావ్ అని అరిచింది. ఓ క్రైడ్ బెలిండా ఓ అని అరిచింది. ఇంక్ బెలిండా రియాక్ట్ విత్ సర్ప్రైజ్ అయిపోయారనమాట. ఎందుకని? ఫర్ దేర్ వాజ్ ఏ పైరేట్. సముద్రపు దొంగ వచ్చాడు. ఎలా వచ్చాడు? త్రూ ద విండో, క్లైంబింగ్ ద విండో అంటే ఇక్కడ విండో అని అర్థం అనమాట. ఏ పైరేట్ ఈస్ క్లైంబింగ్ ఇన్ త్రూ ద విండో నుంచి ఎక్కి రూమ్లోకి వచ్చేసాడు, ఆ ఇంట్లోకి వచ్చేసాడు, వైట్ హౌస్లోకి ఒక సముద్రపు దొంగ. స్టాంజా 8. పిస్టల్ ఇన్ ఈజ్ లెఫ్ట్ హ్యాండ్. ఎడం చేతిలో పిస్టల్ ఉంది. పిస్టల్ ఇన్ ఈజ్ రైట్. కుడి చేతిలో కూడా పిస్టల్ ఉంది. ద పైరేట్ హ్యాస్ ఎ పిస్టల్ ఇన్ ఈచ్ హ్యాండ్. రెండు చేతుల్లో 2 పిస్టల్లు ఉన్నాయి. అండ్ హీ హెల్డ్ ఇన్ టీత్ ఏ కట్లాస్ బ్రైట్. కట్లాస్ అంటే కత్తి, కట్లాస్ అంటే స్వాడ్ అన్నారు చూడండి. ఈ హోల్డ్స్ ఏ షైనీ కట్లాస్ స్వాడ్ ఇన్ ఈజ్ టీత్. తన పళ్ళలో గట్టిగా పట్టుకున్నాడు ఒక కత్తిని. హిస్ బియర్డ్ వాజ్ బ్లాక్, వన్ లెగ్ వాజ్ వుడ్. అంటే ఏంటంటే బియర్డ్ ఏదైతే ఉందో గడ్డం, హీ హ్యాస్ ఎ బ్లాక్ బియర్డ్, నల్లటి గడ్డం ఉంది. అండ్ వుడెన్ లెగ్, ఒక కాలు పోయింది, అందుకనే చెక్క కాలుని ధరించున్నాడు అతను. 32nd లైన్. ఇట్ వాస్ క్లియర్ దట్ పైరేట్స్ మెంట్ నో గుడ్. అంటే ఇట్ ఈస్ ఆబ్వియస్ ద పైరేట్ హ్యాస్ బ్యాడ్ ఇంటెన్షన్స్. ఏంటి బ్యాడ్ ఇంటెన్షన్స్ అంటే ఏదో ఒకటి పట్టుకెళ్ళాలి, దోచుకెళ్ళాలి, అడ్డుపడిన వాళ్ళని చంపేయాలి. ఇంకు బ్లింకు మస్టర్డ్ కస్టర్డ్ బెలిండాని చంపి పక్కనేయాల. ఇక స్టాంజా 9కి వచ్చాం. బెలిండా పేల్డ్. బెలిండా ఒక్కసారి పాలిపోయిందండి. అస్సలు నెత్తురు చుక్క అనేది మొహాన కనబడట్లేదు బెలిండాకి. బెలిండా ఏ ప్యాక్ ఆఫ్ బేర్స్ వచ్చినా కానీ తాను ధైర్యంగా నిల్చునేటటువంటి బెలిండా, అంత ధైర్యం ఉన్న బెలిండా టర్న్స్ పేల్ అండ్ క్రైస్ ఫర్ హెల్ప్. హెల్ప్ హెల్ప్ అని అరవడం మొదలు పెడుతుంది. బట్ మస్టర్డ్ ఫ్లెడ్ విత్ ఎ టెరిఫైడ్ హెల్ప్. హెల్ప్ అంటే హెల్ప్ అంటాడు మస్టర్డ్. అదే బెలిండా హెల్ప్ హెల్ప్ అంటే వీడు కూడా హెల్ప్ అన్నట్టుగా కుక్క కూడా ఏం చేస్తుంది, ఒక్కసారిగా మస్టర్డ్ రన్ అవే ఇన్ ఫియర్, ఒక్కసారిగా భయంతో పారిపోతుంది. బెలిండా మాత్రం సాయం చేయండి అని కేకలేస్తూ ఉంటుంది. ఇంక్ ట్రికిల్ డౌన్ టు ద బాటమ్ ఆఫ్ ద హౌస్ హోల్డ్. ఇంక్ నల్ల పిల్లి ఎట్లా అయితే ఇంక్ అయితే చిన్న వాటర్ చివరిలోకి వెళ్ళిపోయి కలిసిపోయిద్దో అట్లా ఆ ఇంట్లో చివర ఎక్కడైనా మూల ఉందో ప్లేస్ చివరికి వెళ్ళిపోయి మూలన దాక్కునేది. ఇంక్ హైట్స్ ఎట్ ద బాటమ్ ఆఫ్ ద హౌస్. ఇంట్లో ఎక్కడో చివరిలో దాక్కునేది. అండ్ లిటిల్ మౌస్ బ్లింక్ స్ట్రాటజికల్లీ మౌస్ హోల్డ్. ఇక ఎవరికి కనబడకూడదు అనుకున్నటువంటి బ్లింక్ అనేటటువంటి బూడిద రంగు ఎలక ఏం చేస్తుందంటే తన కలుగులోనికి ప్రవేశిస్తుంది. ఇంకెవ్వడు పట్టుకోలేడు. ఎట్లా పట్టుకుంటాడు? పైరేట్ ఎలుకని పట్టుకొని చంపాలంటే కుదరదు. అట్లా సేఫ్గా వెళ్ళిపోతుంది. మన స్టాంజా 10లోకి ఎంటర్ అయ్యాం. బట్ అప్ జంప్డ్ కస్టర్డ్. అప్పుడు పిరికివాడు అని వీళ్ళు స్తుతిస్తున్న కస్టర్డ్ ఏం చేశాడు? స్నాటింగ్ లైక్ అన్ ఇంజిన్ జంప్డ్ అప్. కస్టర్డ్ బ్రేవ్లీ జంప్స్ అప్. చాలా ధైర్యంగా ముందుకు దూకుతాడు. అండ్ స్నాటింగ్ లైక్ స్టీమ్ ఇంజిన్. అండ్ పొగలు ముక్కులో నుంచి వస్తూ ఉంటాయి, నోట్లో నుంచి ఇక ఈ అగ్ని అనేది రావడం అనేది స్టార్ట్ అయినట్టుగా అట్లా శబ్దం గ్రర్ర అనేది. మనకి ఇంజిన్ స్టార్ట్ చేస్తే ఎట్లాంటి సౌండ్ వస్తుంది, రేజ్ ఇస్తే ఎలా సౌండ్ వస్తుంది, అలా స్టార్ట్ అవుతుంది. క్లాస్డ్ హిస్ టైల్ లైక్ ఐరన్స్ ఇన్ డంజాన్. డంజాన్ అంటే జైల్లో ఈ ఐరన్ ఊచలు ఉంటాయి చూసారా, అలా కొడితే ఆ సౌండ్ వచ్చింది అనమాట. ఆ ఊచల్ని ఏదైనా రాడ్డు పెట్టి కొడితే టక్ టన్ టన్ టక్ 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 అనే సౌండ్లు వస్తాయి. ఈ మేక్స్ ఎ లౌడ్ నాయిస్ విత్ హిస్ టైల్. తన తోకతో పెద్ద శబ్దం చేసింది. విత్ అ క్లాటర్ అండ్ క్లాంక్ అండ్ ఎ జాంగ్లింగ్ స్క్వేమ్. ఈ మూవ్స్ విత్ నాయిసీ క్లాటరింగ్ అండ్ క్లాంకింగ్. అది అడుగు వేస్తూ వెళ్తుంటే ఆ తోకతో అటు ఇటు కొట్టుకుంటా పెద్ద శబ్దాలు చేసుకుంటా ముందు కురుకుతుందన్నమాట.
He went at the pirate like Robin at worm. He attacks the pirate fiercely like a bird attacking a worm. ఒక పక్షి చిన్న ఈ పురుగు మీదకి వాళ్ళు చూసారా, అలా వాలిపోయింది వాడి మీద. అంటే అంత పురుగును పట్టుకోవడానికి అసలు ధైర్యంతో ముందుకెళ్ళిపోయి లటక్కను పట్టుకొని చటుక్కున ఏం చేస్తుంది, మింగేస్తుంది. అదే పని చేసింది ఇప్పుడు మన కస్టర్డ్ ద డ్రాగన్. ద పైరెట్ గేప్డ్ అట్ బెలిండాస్ డ్రాగన్. బెలిండా యొక్క డ్రాగన్ని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోయాడు ఈ కస్టర్డ్ని చూసి. గేప్డ్ అంటే నోరు తెరిచాడు. అండ్ గల్ప్డ్ సమ్ గ్రాగ్ ఫ్రమ్ హిస్ పాకెట్ ఫ్లాగన్. ఈ డ్రింక్స్ గ్రాగ్ ఫ్రమ్ ఏ ఫ్లాస్క్. జోబులో ఫ్లాస్క్ ఉంది, ఈ ఫ్లాస్క్లో ఏముంది, గ్రాగ్ అంటే బ్రాందీ ఉంది. తాగాడు ధైర్యం కోసం. ఈ ఫైర్డ్ 2 bullets, 2 బుల్లెట్లు. బట్ దే డిడ్ నాట్ హిట్. హీ షూట్స్ ట్వైస్ బట్ మిస్సెస్. 2 సార్లు కాల్చాడు 2 చేతుల్లో ఉన్న తుపాకుల్ని తీసుకొని, కానీ ఏమాత్రం అవి తగల్లా. అండ్ కస్టర్డ్ గాబుల్ హిమ్ ఎవ్రీ బిట్. కస్టర్డ్ ఈట్స్ ద పైరేట్ ఎంటైర్లీ. ఇంకేం చేసాడంటే కస్టర్డ్ ఇతన్ని తినేయడం అనేది మొదలుపెట్టింది. తినేసింది, అట్లా పట్టేసుకొని తినడం అయితే జరిగింది. స్టాంజా 12కి వచ్చేసాం మనం. ఇక స్టాంజా 12కి వచ్చామండి. బెలిండా ఎంబ్రేస్ టీమ్, మస్టర్డ్ లిక్ టీమ్. బెలిండా వచ్చేసి ఆ అమ్మాయి ఎవరైతే ఉన్నారో కస్టర్డ్ని వాటేసుకునేది. అండ్ మస్టర్డ్ కుక్ వచ్చేసి నాకడం మొదలుపెట్టిద్ది. నో వన్ మోన్ ఫర్ హిస్ పైరేట్ విక్టీమ్. ఎవరైతే ఈ సముద్రపు దొంగ వచ్చాడో, నో వన్ ఫీల్ సారీ ఫర్ ద పైరేట్. ఈ సముద్ర దొంగ గురించి ఎవ్వరు పాపం బాధపడరు. అమ్మాయి ఆ పీడ వదిలింది అనుకుంటారు. ఇంక్ అండ్ బ్లింక్ ఇన్ గ్లీ డిడ్ జైరేట్. ఇంక్ అండ్ బ్లింక్ డాన్స్ అరౌండ్ జాయ్ఫుల్లీ. ఇక ఈ కస్టర్డ్ చుట్టూ ఇంక్ అనేటటువంటి నల్లటి పిల్లి, బ్లింక్ అనేటటువంటి బూడిద రంగు ఎలక 2 ప్రదక్షిణాలు చేస్తుంటాయి డ్యాన్స్ చేస్తూ. దాడి చుట్టూ తిరుగుతా ఈ ఎవరైతే డ్రాగన్ ఉన్నారో అతని చుట్టూ అనమాట. అరౌండ్ ద డ్రాగన్ ద డేట్ ద పైరేట్. దే డాన్స్ అరౌండ్ కస్టర్డ్ ద డ్రాగన్. చుట్టూ జైరేట్ అంటే చుట్టూ తిరగడం అనమాట, ప్రదక్షిణాలు చేయడం. ఈ కస్టర్డ్ ఏమైనా అతని చుట్టూ కూడా తిరగడం జరుగుతుంది. స్టాంజా 13. బట్ ప్రెజెంట్లీ అప్ స్పోక్ ద లిటిల్ డాగ్ మస్టర్డ్. ఇక మస్టర్డ్ ఏం చేశాడు, డాగ్ మాట్లాడడం మొదలుపెట్టాడు. మస్టర్డ్ స్పీక్స్ అప్. ఐ వుడ్ హ్యావ్ బీన్ ట్వైస్ యాజ్ బ్రేవ్ ఇఫ్ ఐ హ్యాడ్ నాట్ బీన్ ఫ్లస్టర్డ్. ఈ క్లెయిమ్స్ హీ వుడ్ హ్యావ్ బీన్ బ్రేవర్ ఇఫ్ నాట్ స్కేర్డ్. భయపడకపోతే, అనవసరంగా కంగారు పడకుండా ఉండుంటే నీ కన్నా 2 షేక్ చేసేవాడిని తెలుసా. అండ్ అప్స్పోక్ ఇంక్ అండ్ అప్స్పోక్ బ్లింక్. ఇక ఎలక పిల్ల అండ్ ఇంక్ అనేటటువంటి నల్లటి పిల్లి, బ్లింక్ అనేటటువంటి ఏదైతే బూడిద రంగు ఎలక 2 కూడా మాట్లాడడం మొదలుపెట్టినాయి. వీ వుడ్ హ్యావ్ బీన్ 3 times యాజ్ బ్రేవ్ వీ థింక్. మేమైతే 3 రెట్లు. దే క్లెయిమ్ దే వుడ్ హ్యావ్ బీన్ ఈవెన్ బ్రేవర్. ఏదైతే కస్టర్డ్ చాలా అసలు వెళ్ళిపోయి మింగేసింది అంతకన్నా భయంకరంగా. అంటే పిల్లి ఎలకలు మింగేస్తాయా ఆ పైరెట్ని, మరి వీళ్ళు చెప్పడం అలా ఉంది. అండ్ కస్టర్డ్ సెడ్ ఐ క్వైట్ అగ్రీ. ఇక కస్టర్డ్ అగ్రీస్ విత్ దెమ్. ఇక కస్టర్డ్ వీళ్ళతో అనవసరంగా మాటల జోలికి వెళ్ళదలుచుకోవాలా, మాటలతో సమయాన్ని వేస్ట్ చేయాలి అనుకోవాలా. అందుకని అవును మీరు చాలా ధైర్యవంతులు. పిల్లి, ఎలుక, కుక్క మీరు అసలు ఎంతో బ్రేవ్. కుక్క అయితే 2 పిల్లి ఎలుకైతే 3 బ్రేవ్. దట్ ఎవ్రీబడి ఈజ్ బ్రేవర్ దాన్ మీ. అందరూ కూడా కస్టర్డ్ అడ్మిట్స్ ఎవ్రీవన్ ఎల్స్ ఈజ్ బ్రేవర్. ఆ డ్రాగన్ ఏం చెప్తుందంటే నాకన్నా మీరు చాలా చాలా ధైర్యవంతులు. స్టాంజా 14. బెలిండా స్టిల్ లివ్స్ ఇన్ అవర్ లిటిల్ వైట్ హౌస్. బెలిండా కంటిన్యూస్ లివింగ్ ఆన్ వైట్ హౌస్. ఆ ఇంట్లోనే బెలిండా ఉండడం అయితే జరుగుతుంది. విత్ హర్ లిటిల్ బ్లాక్ కిటెన్ అండ్ హర్ లిటిల్ గ్రే మౌస్. ఆ ఎలుక పిల్లితో అక్కడే ఉండడం అయితే జరుగుతుంది. అండ్ హర్ లిటిల్ ఎల్లో డాగ్ అండ్ హర్ లిటిల్ రెడ్ వ్యాగన్. షీ ఆల్సో కీప్స్ హర్ డాగ్ అండ్ రెడ్ వ్యాగన్. తనతో పాటు ఆ కుక్క ఉంటుంది, ఆ రెడ్ వ్యాగన్ అనేది కూడా ఉండడం అయితే జరుగుతుంది. అండ్ హర్ రియాలియో ట్రూలియో లిటిల్ పెట్ డ్రాగన్. అండ్ అఫ్ కోర్స్ హర్ పెట్ డ్రాగన్ కస్టర్డ్. అన్నీ ఏవైతే ఇంకు, బ్లింకు, మస్టర్డ్, కస్టర్డ్ అన్నీ కూడా తనతో పాటు ఉండడం అయితే జరుగుతుంది. ఇక స్టాంజా 15. బెలిండా ఈజ్ యాజ్ బ్రేవ్ యాజ్ బ్యారెల్ ఫుల్ ఆఫ్ బేర్స్. బెలిండా అసలు ఎలాంటి ధైర్యవంతురాలంటే చాలా చాలా ధైర్యవంతురాలుగా ఉండిపోతుంది. యాజ్ బ్రేవ్ యాజ్ బ్యారెల్ ఫుల్ ఆఫ్ బేర్స్. అండ్ ఇంక్ అండ్ బ్లింక్ చేజ్ లయన్స్ డౌన్ ద స్టేర్స్. ఇంక్ అండ్ బ్లింక్ కంటిన్యూ టు బి బ్రేవ్. అవి కూడా చాలా ధైర్యంగా ఉంటాయి.
మస్టర్డ్ ఈజ్ యాజ్ బ్రేవ్ యాజ్ టైగర్ ఇన్ రేజ్, మస్టర్డ్ స్టేస్ ఫియర్స్. అంటే ముందు చెప్పిందే మరలా రిపీట్ చేస్తున్నారు. అందుకని నేను జనరల్గా ఏంటంటే అంతగా చెప్పట్లేదు. పులిలాగా మస్టర్డ్ ఏదైతే ఉందో కుక్క పులిలాగా ధైర్యం అంట. బట్ కస్టర్డ్ క్రీప్స్ క్రయింగ్ ఫర్ ఏ నైస్ సేఫ్ కేజ్. కానీ కస్టర్డ్ ఇంకా ఏం చెప్తుంది, అరే నాకు బోన్ చూడంటరా, అందులో పెట్టంటరా. డిస్పైట్ హిస్ బ్రేవరీ అగైన్స్ట్ పైరెట్. ఆ సముద్రపు దొంగ వచ్చినా అతన్ని తరిమేసినా కానీ ఇదే విధంగా మాట్లాడడం అయితే జరుగుతుంది. ఇదండి టోటల్గా. మీకు మొబైల్లో కనుక చూస్తున్నట్లయితే ఐ కార్డ్స్ ద్వారా మీరు మిగతా పాఠ్యాంశాలు పొందొచ్చు, లేదా ఎండ్ స్క్రీన్స్ ద్వారా పొందొచ్చు, లేదా సింపుల్గా లింక్ 10 లింక్ అని కనుక మీరు కామెంట్ సెక్షన్లో అడిగినట్లయితే 10th క్లాస్కి సంబంధించిన ఆ లింక్స్ అనేవి మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్స్ ఎ లాట్.